పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ని టీడీపీలో పక్కన పెట్టారని, ఎన్టీఆర్ టీడీపీ వేరు, ఇప్పుడున్న టీడీపీ వేరు అని పేర్ని నాని విమర్శలు చేశారు. హైబ్రిడ్ భజన తప్ప మహానాడులో ప్రజా సమస్యలపై చర్చ లేదని, చంద్రబాబు దిగిపోయి లోకేష్ని సీఎంని చేయాలని అందరూ భజన చేశారని అన్నారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలకి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ని టీడీపీ ఎప్పుడూ విస్మరించలేదని, ఎన్టీఆర్కి భారతరత్న కోసం మహానాడులో తీర్మానం చేశామని చెప్పారు. నిన్నదాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకుంటా. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావు వేసేస్తా, లోకేష్ నాయుడు వచ్చి నాన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. ఎన్టీఆర్ గారిని ఎవరు విస్మరించారు? ఇవాళ భారతరత్న ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదటి తీర్మానం కూడా భారతరత్నదే మేము ఆమోదం చేసుకున్నాం. మామూలుగా మనదాకా మనం ఏమి వినేవాళ్ళం, జయము జయము శాంతరం అని భజన కొట్టేవాడు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడివిడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడు కానించి పెద్దోడు దాకా అందరూ జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. అది మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము జయము ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన అంతా. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారు సజీవంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు రాబోయే 100 తరాలు చెప్పుకునే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉందనేది వాస్తవం. వారి పేర్లు ఎవ్వరూ చెరపలేరు.